కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రం, 1వ పాదము, పు అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. వీళ్ళకి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా నడిచే దశల గురించి చెప్తున్నా. పుట్టినప్పటి నుంచి 19 సంవత్సరాలకు శని దశ ఉంటుంది. ఈ శని దశలో ఏమైతే వీళ్ళు పుట్టినప్పటి నుంచి అనారోగ్య సమస్య ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఇంకా వీళ్ళకి ఏం చేయాలంటే, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక 10 సంవత్సరాల దాకానేమో శనికి సంబంధించిన 7 ముక్కాల రుద్రాక్ష మెడలో వేయాలి. అలానే 7th క్లాస్ నుంచి వీళ్ళకు నీలం స్టోన్ శనికి సంబంధించింది 5 క్యారెట్లు, కుడి చేయి మధ్యవేలు మోపేళ్లకు, ఎడమ చేయి మధ్యవేలకు ధరించాలి. ఈ నల్ల నూలకు వైబ్రేషన్ ఉండాలి. ఈ స్టోన్ ధరిస్తే ఏమిటంటే శని బాధలు తగ్గుతాయి, మెంటల్ టెన్షన్, డిస్టర్బెన్స్ ఇవన్నీ పోయి చదువులో మంచిగా రాణిస్తారు. లేకపోతే చదువులో ఫెయిల్ కావడము, 10th క్లాస్ రాగానే మందు తాగడము, లేదా చెడ్డ అలవాట్లు నేర్చుకోవడం, ఇంటర్మీడియట్ చదవకపోవడం, డిగ్రీ వచ్చే వరకు ఎవరు మాట వినకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఈ శని దశ అనేది చాలా చెడ్డ. స్టోన్ ఒకటేనేమో మంచిగా డబ్బిస్తాడు, జాబిస్తాడు. అదే స్టోన్ ధరించకపోతే ఏంటంటే ఈ దశలో అన్ని చెడ్డ అలవాట్లు నేర్చుకొని చదువు ఖరాబ్ అయిపోయి ఎందుకు పనికి రాకుండా అవుతారు పిల్లలు. కాబట్టి వీళ్ళకు శని దశలో ఏం చేయాలంటే నీలం స్టోన్ శనికి సంబంధించింది ధరించాలి. అలానే 19 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు బుధ దశ ఉంటుంది. ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు కొందరు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోతుంది, కొందరు అంటే డిగ్రీ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 36 సంవత్సరాల జాబ్ దశ, బిజినెస్ చేసే దశ స్టార్ట్ అవుతుంది. ఈ బుధ దశలో ఏమవుతుందంటే జాబ్కి అటెండ్, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఇంటర్వ్యూలో ఫెయిల్ కావడం, చదివే వాళ్ళు చదువు మధ్యలో ఆగిపోవడము, కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడము, అలానే బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కరెక్ట్ బిజినెస్ నడవకపోవడం, తెచ్చిన వసూలు అమ్మకపోవడం లాంటివి జరుగుతాయి. దానికి ఏం చేయాలంటే వీళ్ళకి బుద్ధికి సంబంధించిన మరకతం స్టోన్ 5 క్యారెట్లు, మోపేలు అయితే కుడి చేయి ఉంగరం వేలు కానీ చిన్న వేలు కానీ ధరించాలి. లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కానీ చిన్న వేలు కానీ ధరించాలి. ఇది పెసాలకు వైబ్రేషన్ ఉండాలి. ఇది ఉంటేనే ఇది పెట్టుకుంటే మీకు ఇబ్బంది అనేది తొలగిపోతుంది. అలానే 36 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వరకు దశ. ఈ దశలో ఏమైతుందంటే వీళ్ళు జాబులో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా, వీళ్ళ దగ్గర ఎంత వ్యాపారం ఉన్నా అన్ని ఏమైందంటే ఒక రకమైన నిరాశ ఏర్పడుతుంది. అంటే వీళ్ళకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి వీళ్ళు మా లైఫ్ గింతేనా, మేము ఇదే చేస్తున్నాం, మేము వేరే పనులు చేయలేకపోతున్నాం అనుకుంటారు. అంటే డబ్బులున్నా, వ్యాపారం నడుస్తున్నా సంతోషం అనేది ఉండదు. దాని కొరకు ఏం చేయాలంటే కేతుకు సంబంధించిన వైద్యులు క్యాటై పిల్లికన్ రాయి అంటాము, అది ఉలువలకు వైబ్రేషన్ ఉండాలి. 3 నుంచి 5 క్యారెట్లు ఉండాలి. అది కుడి చేయి ఉంగరం వేలు కానీ, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కానీ ధరించాలి. అలానే 43 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల వరకు 20 సంవత్సరాలు శుక్రదశ ఉంటది. ఈ దశలో ఏమవుతుందంటే శుక్రదశ స్టార్ట్ కాగానే భార్య భర్తల కొట్లాటలు, ఆపోజిట్ జెండర్ తోటి కొట్లాటలు, పంచాయతీలు ఉంటాయి. చేసే పనుల్లో విజయాలు తగ్గుతాయి. డబ్బు సమస్య కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే డైమండ్ 15 సెంట్ల నుంచి ఆ పైన ఎంతనైనా పెట్టుకోవచ్చు. మోపేలు అయితే కుడి చేయి మధ్య వేలుకు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. ధరిస్తే భార్యాభర్తల సంసార జీవితం మంచిగా గడుపుతారు, అన్యోన్యంగా ఉంటారు. అలానే 63 సంవత్సరాల నుంచి 69 సంవత్సరాల రవి దశ. ఈ దశలో ఏమవుతుందంటే ఈ జాబ్ చేసే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు. బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే ఎండింగ్ దశ ఉంటుంది, పిల్లలకు అప్పచెప్తారు బిజినెస్ లు. ఈ దశలో ఏమైతుందంటే వీళ్ళ ఇంట్లో పిల్లలు కానీ, కోడలు కానీ, భార్య కానీ ఇలా పట్టించుకోరు. అంటే రవి దశ ఏంటంటే రవి దశలో పేరు వస్తుంది, మంచి పేరు. దశ స్టార్ట్ కాగానే అప్పటిదాకుండా మంచి పేరు అనేది పాడైపోతుంది. వాడేది చేసి లేటర్ అంటే ఇట్లా లైట్ తీసుకుంటారు మైండ్. అలాగా తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కెంపు స్టోన్ పెట్టాలి 5 క్యారెట్. కుడి చేయి ఉంగరం వేలు మోపిల్లలు, లేడీస్ రెండు చేయి ఉంగరం వేలు పెట్టాలి. కెంపు స్టోన్ మీద పెట్టాలి. అంటే మోపిల్లలు కూడా వేసుకుంటే ఏకముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. ఈ టైంలో వేసుకుంటే బాగుంటది. 69 సంవత్సరం నుండి 79 సంవత్సరాల వరకు చంద్రదశ. ఈ చంద్రదశలో ఏమవుతుందంటే నిద్ర సరిగా రాదు, మెంటల్ టెన్షన్ ఉంటది, ఆందోళన ఉంటది, అనారోగ్య సమస్యలు కూడా చేస్తాయి. కాబట్టి 69 సంవత్సరాలు 79 అంటే ఇది బాగా ముసలిగానే ఏజ్, ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. అది ఈ దశలో వీళ్ళకు ముత్యం స్టోన్ ధరిస్తే ఈ ఆందోళన, మెంటల్ టెన్షన్, నిద్ర రాకపోవడం అని తగ్గిపోయి మంచిగా అవుతారు. అలానే 79 సంవత్సరాల నుంచి 86 సంవత్సరాల వరకు కుజదశ ఉంటది. ఈ కుజదశలో ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు, కుజుడు బాగాలేదు అంటే దెబ్బలు తాకించుకోవడము, కాళ్ళు ఇరగడము, చేతులు ఇరగడము, మళ్ళీ మళ్ళీ సిక్ కావడం ఇలాంటివి జరుగుతాయి. ఇది కూడా 86 సంవత్సరాలు అంటే ఇది కూడా బాగా ముసలిగా అయిపోయిన ఏజ్. కాబట్టి ఈ ఏజ్ లో కుజుడు బాగాలేకపోతే ఇక మంచం మీదకి లేవకుండా అవుతారు. దీనికి ఏం చేయాలంటే పగడం 5 క్యారెట్లు, 3 నుంచి 5 క్యారెట్ల వరకు ఎంతైనా, 3 నుంచి ఆ పైన ఎంతైనా పగడం పెట్టుకోవచ్చు. ఇది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. మోబైల్ అయితే కుడి చేయి ఉంగరం వేలు కట్టాలి, లేడీస్ అయితే ఎడమ చేయి ఉంగరం వేలు కట్టాలి. ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహాలు అనేటివన్నీ నవధాన్యానికి లింక్ ఉంటాయి. ఈ గ్రహాలు ప్రకారం మన లైఫ్ నడుస్తుంటది. గ్రహాలకు సంబంధించిన స్టోన్లు దశలను బట్టి మనం పెట్టుకోవాలి. ఈ నవధాన్యానికి వైబ్రేషన్ ఉంటుంది. ఇది మీ నోటి లాలాజలంతో కానీ, మీ యొక్క ఫోటో మీద కానీ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మేము మా దగ్గర ఉన్న స్కానర్తో చెక్ చేసి మీ దశల ప్రకారం ఏది పెట్టుకుంటే బాగా అవుతుంది, ఏ స్టోన్ పెడితే ఎంత బాగా పవర్ ఉంటుంది చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్లో కానీ లేదా డైరెక్ట్ మమ్మల్ని వచ్చి కానీ కలిస్తే చెక్ చేసి మీ కొరియర్ ద్వారా కూడా మేము ఈ స్టోన్స్ పంపించడం జరుగుతుంది. మీ శరీరానికి సూటబుల్ అయ్యేటివి ఇవి పెట్టుకుంటే మీరు ఆరోగ్యంగా మంచిగా ఈ లైఫ్ను గడపగలుగుతారు.